హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓటీటీలో రిలీజ్ అయిన కన్యాకుమారి అనే మూవీ రివ్యూ తెలుసుకుందాం. గీతా సైని, శ్రీచరణ్ రాచకొండ, భద్రం, మురళీధర్ నటించిన కన్యాకుమారి మూవీ గురించి ఆల్రెడీ మీరు చాలాసార్లు టీజర్లు, ట్రైలర్లో చూసే ఉంటారు. హీరోయిన్ ఒక డైలాగ్ ఉంటుంది, శారీస్ గురించి చెప్పమ్మా అంటే ఓ పాడవు అని మాధవరం అన్ని ఒక పెద్ద డైలాగే ఉంటుంది. ఆ పాయింట్లోనే నేను కూడా చూడడానికి ప్రయత్నించిన. సో ఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్ హీరోయిన్ మధుశాలిని సమర్పణలో తెరకెక్కిన ఈ మూవీ కన్యాకుమారి థియేటర్లో కూడా రిలీజ్ అయింది, కానీ ఎక్కువగా ఓటీటీలోనే రన్ చేసిందని చెప్పాలి. కన్యాకుమారి గీతా సైని జీవితంలో బాగా ఎదగాలని, ఎలా ఉంటుందంటే చిన్నప్పటి నుంచి చదువుకొని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కల. కానీ ఆమె ఆర్థిక పరిస్థితుల కారణం వల్ల ఒక సేల్స్ గర్ల్గా పనిచేయాల్సి వస్తూ ఉంటుంది. అదే పక్క ఊర్లో ఉన్న తిరుపతి. చిన్నప్పటి నుంచి ఆమె అంటే ఇష్టం, కానీ వ్యవసాయం అంటే కూడా ఇష్టం. చిన్నప్పుడు స్కూల్లో ఒక ఏమవ్వాలి అంటే ఫార్మర్ అవ్వాలి అంటే ఇంకా చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇంక వెళ్ళు అన్నట్టుగా మాట్లాడితే ఇంకా అతను చదువుకోకుండా ఫార్మర్ అయిపోతాడు. ఇలా ఇద్దరు ఆపోజిట్గా ఉన్న ఇద్దరి జీవితాలను ఎలా కలుస్తారు అనేది మెయిన్ థీమ్గా పెట్టుకున్నాడు. కానీ వివరించే విషయంలో కూడా బాగానే వివరించాడని చెప్పచ్చు. అయితే అసలు చిన్నప్పటి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్న కన్యాకుమారికి, చిన్నప్పటి నుంచి వ్యవసాయం నుంచి ప్రేమించే తిరుపతికి వీళ్ళ ప్రేమ సక్సెస్ అయిందా లేదా అనేది సినిమా స్టోరీ. ఇంకా మెయిన్గా థీమ్ చెప్పుకోవాలంటే స్టోరీ మొత్తం హీరోయిన్ చుట్టే తిరుగుతుంది. అసలు కన్యాకుమారిని డిజైన్ చేసిన పాత్ర ఆమెకు పర్ఫెక్ట్గా సెట్ అయిందని చెప్పాలి. అసలు ఎలాంటి కొత్త యాక్టర్ అనేలా ఉండదు. అంత ఇంప్రెసివ్గా ఒక పల్లెటూరు అమ్మాయి పాత్రలో చాలా బాగా యాక్ట్ చేసిందని చెప్పాలి. ఆమె శ్రీకాకుళం మ్యాథ్స్లో తన బాడీ లాంగ్వేజ్ను మలిచి చెప్పిన విధానం వేరే లెవెల్ అని చెప్పాలి. ఇంకా హీరో శ్రీచరణ్ రాచకొండ అయినా చాలా కాన్ఫిడెంట్గా కొన్ని సీన్లో చాలా అందంగా కూడా కనిపిస్తాడు. హీరోయిన్ చూడగానే ఇష్టపడేంత అందంగా ఉంటాడు. అట్లా ఉంటుంది. అయితే తన జీవితాన్ని ముందు నుంచే డిసైడ్ చేసుకున్నట్టు ఇప్పుడు ఫార్మర్ వైపే ఉంటాడు. అయితే హీరోయిన్తో అతని కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. కొన్ని ఫన్ మూమెంట్స్ చాలా నవ్వు తెప్పిస్తాయి. ప్రతి ఒక్కరికి తన జీవితాన్ని న్యాచురల్గా ఎట్లా అనుభవించి ఇది కాదు నా లైఫ్ ఇలా ఉండాలని ఎలా ఉంటుందో ఫస్ట్ నుంచి ఈ హీరోయిన్కు అలానే నేను చదివింది ఏంటి, నేను ఇక్కడ ఉండడం ఏంటి అని అనేలా ఉంటుంది. ఇంకా మెయిన్గా మైనస్ పాయింట్స్ చెప్పుకుంటే వాళ్ళిద్దరు లీడ్ పేర్స్ అయినప్పటికీ వాళ్ళిద్దరి మధ్యన ఎక్కువగా లవ్ స్టోరీ అవన్నీ రన్ చేసే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఎందుకంటే స్టోరీని మాత్రమే చెప్పాలి, అనవసరమైన పాయింట్లు లవ్లు ఎందుకు అన్నట్టుగా డైరెక్ట్ ట్రై చేసి అది కొంచెం డిసప్పాయింట్ అనే చెప్పింది. వాళ్ళు బ్రేకప్ ఎందుకు కలుసుకుంటారో ఎందుకు విడిపోతారో అనే పాయింట్ను కూడా అనిపించింది. ఫస్ట్ హాఫ్ అయితే ఎందుకు ఉండదో అనేలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో చాలా వరకు బాగానే ఉన్నా అంత సాగదీసిన స్టోరీ ఉన్నట్లా ఉంటుంది. ఎక్కడ ఇది అవసరం లేదన్నట్టుగా ఉంటుంది. అంతగా ఉండదు, కానీ కొన్ని సీన్లు చాలా బాగా రాసుకున్నాడేమో అనిపిస్తుంది. కొన్ని సీన్లు అసలు ఎందుకు రాసుకున్నాడో అన్నట్టుగా ఉంటుంది. సో ఫోకస్ పెట్టి ఇంకొంచెం బెటర్గా మనల్ని ఇంత సాగదీసిండు సినిమా అనిపించకుండా ఫాస్ట్గా అయిపోయే ఆ సీన్లన్నీ అలా ఫ్లాష్ అవుతూ
అలా ఎంటర్టైన్ చేసిందంటే చాలా బాగా మంచి థీమ్ అని చెప్పాలి. ఇంకా ఇందులో కథ పరంగా బాగుంది. డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగానే తీసిండు. కాకపోతే స్క్రీన్ ప్లేని అంతగా కాన్సన్ట్రేట్ చేయలేక అనిపించింది. ఇంకా క్లైమాక్స్లో కూడా అంత థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ఏం లేదు, న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటుంది. పాటలు కూడా పర్లేదు అనిపించింది. ఎడిటింగ్ కూడా చాలా మరి స్లోగా ఉన్నాయి. ఇంకా మేకింగ్ అయితే బాగానే ఉంది. ఫైనల్గా ఓవరాల్గా చెప్పుకోవాలంటే సినిమాలో మంచి స్టోరీ లైన్ ఉంది అని చెప్పొచ్చు. కానీ కొంచెం సాగదీసిండు అనే పాయింట్లు తీసుకోకుండా చాలా ప్రశాంతంగా చూడొచ్చు అనిపిస్తే, అలా అలా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే హీరోయిన్ యాక్టింగ్ మనల్ని ఇంప్రెస్ చేస్తుంది. చాలా చాలా మంచి ఎలిమెంట్స్ ఉన్నాయి, కానీ అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి అని చెప్పలేకపోవడం వల్ల ఇంకా స్టోరీ చెప్పడానికి ఇంకా చిన్న థీమ్ స్క్రీన్ ప్లేను చెప్తే ఇంకా అవి కూడా ఏమి ఉండవు అనే పాయింట్లో ఉంటుంది. కొన్ని కొన్ని సీన్లు చాలా ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. తప్పక ఒకసారి చూడాల్సిన మూవీ అని చెప్పచ్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.